నమస్కారం, నా పేరు పద్మావతి. బీసీఎన్ న్యూస్ కి స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. గూడూరు డిఆర్డబ్ల్యూ కళాశాలలో 9వసారి జరిగిన మెగా జాబ్ మేళా. హాజరైన గూడూరు ఎమ్మెల్యే డాక్టర్ పాసం సునీల్ కుమార్. నిరుద్యోగ యువతకు ఉద్యోగ అవకాశాలను కల్పించడమే లక్ష్యంగా రాష్ట్ర ప్రభుత్వం పనిచేస్తోందని గూడూరు ఎమ్మెల్యే డాక్టర్ పాసం సునీల్ కుమార్ అన్నారు. గూడూరు పట్టణంలోని డిఆర్డబ్ల్యూ కళాశాలలో రాష్ట్ర నైపుణ్యాభివృద్ధి సంస్థ ఆధ్వర్యంలో నిరుద్యోగ యువతకు జాబ్ మేళా నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం అధికారంలోకి వచ్చినప్పటి నుంచి ఇప్పటి వరకు గూడూరు నియోజకవర్గంలో 9 సార్లు జాబ్ మేళా నిర్వహించి నిరుద్యోగ యువతకు పలు కంపెనీల్లో ఉద్యోగ అవకాశాలు కల్పించడం జరిగిందన్నారు. రాష్ట్రంలో 20 లక్షల ఉద్యోగాలు ఇప్పించేలా కృషి చేస్తామని, మెగా డిఎస్సి నిర్వహించి ఉపాధ్యాయ పోస్టులను భర్తీ చేస్తామని మంత్రి నారా లోకేష్ ఇచ్చిన హామీలను నెరవేర్చుతున్నారన్నారు. భవిష్యత్తులో మన ప్రాంతంలో అనేక పరిశ్రమలు వస్తున్నాయని, ఎంతో మంది ఉద్యోగ అవకాశాలు కల్పించడం జరుగుతుందన్నారు. ఈ జాబ్ మేళాలో ఉద్యోగాలకు ఎంపికైన వారికి ఎమ్మెల్యే చేతుల మీదుగా నియామక పత్రాలను అందజేశారు. కార్యక్రమంలో పులిమి శ్రీనివాసులు, వెంకటేశ్వర్లు రాజు, బిల్లు చంచురామయ్య, అబ్దుల్ రహీం, వాటంబేడు శివకుమార్, సోమిశెట్టి చంచురామయ్య, జిల్లా నైపుణ్యాభివృద్ధి అధికారి లోకనాథం, ప్రిన్సిపాల్ హనుమంతరావు తదితరులు పాల్గొన్నారు. మనం జాబ్ మేళాలో పెట్టడం అనేది బాగా ఖచ్చితంగా నేను రావాలంటే మీరు ఎంతమంది సెలెక్ట్ అయ్యారో వారంలో కొంతమంది తీసుకొని వచ్చి అక్కడ మాట్లాడించండి, వాళ్ళ కూడా ఇన్స్పిరేషన్ ఉంటుందని చెప్పిన తర్వాత మన లోకనాథం నిజంగా చాలా సంతోషం. లోకనాథం గారు ఎందువల్లంటే గతంలో నారా లోకేష్ బాబు గారు పాదయాత్ర వచ్చినప్పుడు ఈ రాష్ట్రంలో 20 లక్షల ఉద్యోగాలు నేను సెలెక్ట్ చేస్తానని చెప్పినటువంటి ఏకైక నాయకుడు, భావితరాల నాయకుడు లోకేష్ బాబు గారు. ఎందువల్లంటే ఎన్నో సంవత్సరాల నుంచి టీచర్ పోస్టులు భర్తీ కాకుండా ఎంతో మంది టీచర్ ట్రైనింగ్ తీసుకొని ఇళ్ళగాడ ఖాళీగా ఉండి ఎంత అనేవంటి వ్యవసాయం చేసుకున్న పరిస్థితులు ఉన్నప్పుడు ఈయన రావడం దాదాపు 16,950 పోస్టులు ఫిలప్ చేసినటువంటి ఏకైక మగాడు మా లోకేష్ బాబు గారికి కూడా మేము గర్వంగా చెప్తున్నాం. ఎందుకంటే చెప్పిన మాట ప్రకారం చదువుకున్నటువంటి నిరుద్యోగులకి ఉద్యోగం కల్పించడం అంటే అది ఆషామాషి కాదు. అట్లాగే ప్రతి సంవత్సరం కూడా మళ్ళీ డిఎస్సి పెడతానని చెప్పి కూడా వాగ్దానం చేసిన విషయాన్ని కూడా ఒకసారి మీ అందరూ కూడా తెలియజేస్తున్నాం. అట్లాగే దాదాపు ఇక్కడ 4 సార్లు జాబ్ మేళా మనం పెట్టింది 7 సార్లు. మినీ జాబ్ మేళా 7 సార్లు పెట్టాం, మెగా జాబ్ మేళా 2 సార్లు పెట్టాం. అంటే 9 సార్లు ఇక్కడ ఈ 18 నెలల్లో నేను ఎమ్మెల్యేగా గెలిచిన తర్వాత ఎన్డీఏ గవర్నమెంట్ లో మనం దాదాపు 9 సార్లు ఇక్కడ జాబ్ మేళాలు పెట్టాం. మొత్తం ఈ 9 సార్లు మనం జాబ్ మేళాలు పెడితే దాదాపు 1376 మంది అటెండ్ అయ్యారు ఇంటర్వ్యూకి. దాంట్లో 704 మందిని సెలెక్ట్ చేశారు. వాళ్ళందరూ కూడా ఇప్పుడు జాబ్ చేస్తున్నారని చెప్పి నేను తెలియజేస్తున్నాను. ఇది ఎందుకంటే ఇది మాకు కూడా ఒక తృప్తిగా ఉంటుంది. ఏదో ఊరికే మేము రాజకీయ నాయకుల్లోకి వచ్చేసి మీకేదో మైక్ తీసుకొని ఏంటంటే మాట వెళ్ళిపోవడం కాదు. ఇది రాజకీయం కాదు. 5వ క్లాస్ చదివిన నుంచి డిగ్రీ చదివినంత వరకు ఎవరైతే నిరుద్యోగులు ఉన్నారో వాళ్ళకి ఉద్యోగ అవకాశాలు 13,000 నుంచి 25,000 వరకు జాబు ఇస్తూ ప్లస్ వాళ్ళ జీతం ఇచ్చేటువంటి కార్యక్రమం ఇది. ఇప్పుడే చెప్పారు, మాకు ముందు 18,000 ఇస్తా ఉన్నారు సార్, ఇప్పుడు మాకు 23,000 ఇస్తున్నారు. అంటే నిజంగా ఆ ఇన్సెంటివ్ అనేది వాళ్ళ కంపెనీ ఇండస్ట్రీ ఉన్న కూడా కంపెనీలు కూడా ధన్యవాదాలు తెలియజేస్తున్నారు. ఎందుకంటే చాలా కంపెనీలు దాదాపు 15 కంపెనీలు ఇప్పుడు ఈ రోజు ఇక్కడ ఇంటర్వ్యూ చేయడానికి వచ్చున్నారు. వాళ్ళందరూ కూడా ఎవరికైతే టాలెంట్ ఉందో వాళ్ళని సెలెక్ట్ చేసుకోమని చెప్పి కూడా మనందరూ కూడా రిక్వెస్ట్ చేస్తున్నాం. ఏదైనప్పటికీ ఈరోజు ఎన్డీఏ గవర్నమెంట్ మోడీ గారు
చంద్రబాబు నాయుడు గారు, మన పవన్ కళ్యాణ్ గారు, అట్లాగే భావితర నాయకుడు మన దిక్చూసి నారా లోకేష్ బాబు గారు ఒక మంచి ఆలోచనతో, మంచి విధంతో ఈ జాబ్ మేళాను పెట్టిస్తున్నారు. దీనికి సహకరిస్తున్నటువంటి మన మంచి మా జిల్లా కలెక్టర్ గారికి అందరూ కూడా మనస్ఫూర్తి ధన్యవాదాలు చెప్పాల్సిన అవసరం. మంచి జిల్లా కలెక్టర్ గారు ఎందుకంటే ఇవి ఆషామాషి కాదు. ఇవి ఉద్యోగాలు ఫిలప్ చేసి ఇన్ని కంపెనీని కోఆర్డినేట్ చేసుకొని చేయడం అంటే అంత తేలికే కాదు. అంటే ఇంతకుముందు కూడా గవర్నమెంట్ ఉంది కదా, ఎప్పుడైనా పెట్టిందా, ఎప్పుడైనా ఉద్యోగాలు ఇచ్చిందా? ఆలోచించండి మీరు కూడా. గతంలో నేను ఎమ్మెల్యేగా 2014 ఆ టైంలో ఉన్నప్పుడు ఇదే డిఆర్డబ్ల్యూ కళాశాలలో మెగా జాబ్ మేళాను ఏర్పాటు చేశానని చెప్పి నేను తెలియజేస్తున్నా. దాంట్లో చాలా మంది ఉద్యోగాలు చేరారు, చాలా మంది కూడా మానేశారు. అంటే ఎందుకు చెప్తున్నానంటే మీరు జాయిన్ అవుతారు, మళ్ళీ మీరు 10 రోజులకో వారానికో మానేసిన వల్ల మీ వెనకాల ఎవరైతే రాకుండా ఉంటాడో వాళ్ళు ఇబ్బంది అయ్యేటువంటి కార్యక్రమం. మీకు అవసరమైతేనే చేరండి. మీరు ఊరికే వచ్చాము మేము చేరి మళ్ళీ మానేస్తామంటే అది వృధాగా వేరే వాళ్ళు ఇబ్బంది పెట్టండి చెప్పి కూడా మీకు రిక్వెస్ట్ తెలియజేస్తున్నా. మాకు చెప్పింది ఒకటే, మా లోకేష్ బాబు గారు అన్న ఎవరు కూడా ఎక్కడ కూడా చదువుకున్న వాళ్ళు నిరుద్యోగులుగా ఉండకూడదు. వేరే వేరే నిరుద్యోగులు ఉంటే రకరకాల ఆలోచనలు వస్తాయి మనసులో, ఆలోచనలు ఉండకూడదు. కాబట్టి మనం ఖచ్చితంగా ఈ జాబ్ మేళాలు నిర్వహించాలా. అది కూడా అన్ని కంపెనీలు ఏవైతే ఉన్నాయో వాటితో కోఆర్డినేషన్ చేసుకుని నడపాలని చెప్పిన తర్వాత లోక్నాథ్ గారితో మాట్లాడి, కలెక్టర్ గారితో మాట్లాడి ఎంఆర్ఓ గారు ఈరోజు ఈ కార్యక్రమం చేస్తున్నానని మీకు అందరికి కూడా నేను తెలియజేస్తున్నా. అట్లాగే మనకు గూడూరులో రాబోయే రోజుల్లో బ్రహ్మాండమైనటువంటి అభివృద్ధి కార్యక్రమం జరిగేటువంటి పరిస్థితి ఉంది. విమాన సంబంధించినటువంటి పార్ట్స్, విమానానికి ఏ పార్ట్లు ఉపయోగిస్తామో ఆ కంపెనీ కూడా మనకి దుగరాజపట్నంలో దాదాపు 2500 ఎకరాలతో శాంక్షన్ కూడా తెలియజేస్తున్నాను. అట్లాగే ట్రిప్ సిటీ దాదాపు 1000 కోట్లతో. విద్యార్థులను కన్నబిడ్డలో చూసుకోవాల్సిన ఓ ఉపాధ్యాయుడు తీవ్ర ఘాతుకానికి ఒడిగట్టాడు. అత్యంత దారుణమైన పనికి తెరతీశాడు. విద్యార్థులను చావచితిగా బాదాడు. దీంతో 20 మంది విద్యార్థులు తీవ్ర గాయాల పాలయ్యారు. ఈ సంఘటన ఉమ్మడి నెల్లూరు జిల్లా ఓజిలిలో చోటు చేసుకుంది. అరుణ్ అనే వ్యక్తి ఓజిలి మండలం ఏకలవ్య గురుకుల పాఠశాలలో ఉపాధ్యాయుడిగా విధులు నిర్వర్తిస్తున్నాడు. ఏమైందో ఏమో తెలియదు కానీ అరుణ్ పాఠశాలలో 7వ తరగతి చదువుతున్న విద్యార్థులపై రెచ్చిపోయాడు. బాలికలనేది చూడలేదు, బాలురనేది చూడలేదు, అందరినీ చావ చితకబాదాడు. దీంతో 20 మంది విద్యార్థులు తీవ్ర గాయాల పాలయ్యారు. ఈ విషయం విద్యార్థుల తల్లిదండ్రులకు తెలిసింది. వారు హుటాహుటిన పాఠశాల దగ్గరకు చేరుకున్నారు. పాఠశాల ముందు ధర్నా చేశారు. అనంతరం స్థానిక పోలీస్ స్టేషన్లో విద్యార్థులపై దాడికి పాల్పడ్డ ఉపాధ్యాయుడు అరుణ్పై ఫిర్యాదు చేశారు. సమాచారం అందుకున్న ఓజిలి తహసీల్దార్ పద్మావతి పాఠశాల వద్దకు చేరుకున్నారు. జరిగిన సంఘటన శోచనీయమని, ఖచ్చితంగా చర్యలు తీసుకుంటామని తహసీల్దార్ పద్మావతి తెలిపారు. వాడెవడో బాంబు పెట్టినందుకు వాడు ఆ ప్లేస్ లో వాడు బాంబు పెట్టి వెళ్ళిపోయాడు సార్. ఆ ప్లేస్ లో నేను అదే టైంకి నాకు కవర్ పెట్టుకుని అక్కడికి వెళ్తుంటే సార్ వచ్చి నన్ను కొట్టాడు సార్. దేంతో? చేతిని కొట్టాడు సార్. అప్పటికి సార్ నేను కాదు సార్ చేసిందంటే బురదలోకి నెట్టేసారు. బురదలో పడిపోయావా? పడలేదు సార్. ఈ ప్యాంట్ వేసుకుంటే ప్యాంట్ కంటే beat any stick to just no stick. He was throwing. Listen. He was. ఈ 2 మంత్ పెట్టి సార్ ఇటు పెట్టి ఇటు కొట్టాడు సార్. పెద్ద సార్ మళ్ళీ కాలు తేడు తంటున్నారు సార్. అది సార్ మళ్ళీ తప్పు చేసినప్పుడు అందరూ గర్ల్స్ అసలు తప్పులేదు సార్. గర్ల్స్ పాపం ఏడ పడితే అటు కొట్టేసారు సార్. పాపం ఏడ తగిలింది సార్, చెవు మీద బడి తగిలింది సార్, కంటి మీద. కాలుతో ఎందుకు పోయినాడు ఏమో సార్, కింద పడిపోయాడు సార్ అబ్బాయి. కాలుతో ఇటు పడిపోయాడు, అట్టే వచ్చి పడిపోయింది సార్ అబ్బాయి. तुझे जात में आपके तुम्हें श्री हरि स्टूडेंट ये इसको क्या कल प्रॉब्लम नहीं मारे सो प्रॉब्लम है तो पेरेंट्स बुलाओ भेज दो. हां स्टूडेंट देंतो కొట్టారు. why not give first aid madam? పైప్తో ఇక్కడ తగిలిందా? प्रॉब्लम आ जाए तो प्रॉब्लम है तो पहले पेरेंट्स बुलाना, भेज दो. वो अच्छी बात. आज बोलता है For 7 days I was not. तू कल नहीं इचुवाड़ा गया. वो बोलता है స్టడీ చేస్తా అంటే సార్ వాళ్ళు ఏ సెక్షన్ కిందకి పిలిచేస్తారు. అప్పుడు కిందకి వచ్చి లైన్ ఫామ్ చేస్తా బొమ్మలు గీసారని అడుగుతా ఉంటే బ్రదర్స్ అని కొట్టారు. వాళ్ళు కొట్టిన తర్వాత లాస్ట్లో మమ్మల్ని అందరినీ కొట్టారు సార్. మేము బ్రదర్స్తో మాట్లాడుతున్నామని చెప్పి కొట్టారు. సీసీ కెమెరాలో చూస్తే అప్పుడు ఆఫీస్ రూమ్లోకి వెళ్ళి 3 బ్రదర్స్ని కొట్టారు. అయినా కానీ మేము ఎవరితో మాట్లాడలేదు సార్. అయినా కానీ మమ్మల్ని కొట్టారు సార్.
नो प्रॉब्लम, आई मैं देखूंगा इसको क्या दिक्कत। వాట్ ప్రాబ్లం? చదువుకుంటాడు, మాకు చదువు లేదు, కష్టం చేసుకుంటున్నా, కష్టం చేసుకుంటాడనే లేదు డ్యూటీ గురుకులం టుడే ఐ విల్ సీ क्या बोल रहे हैं, क्या दिक्कत है सर? చెప్పాడు. అప్పటి నుంచి వచ్చినప్పుడల్లా జాగ్రత్త చెప్తాను సార్. టుడే ఐ సీ, టుడే వస్తున్నాను నా. తిరుపతి జిల్లా చిల్లకూరు జాతీయ రహదారిపై రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. ఓ ప్రైవేట్ ట్రావెల్స్ కు చెందిన బస్సు ప్రమాదానికి గురైంది. అయితే ఇందులో ఎటువంటి ప్రాణ నష్టం జరగలేదని తెలుస్తోంది. పోలీసుల వివరాల ప్రకారం కొందరు అయ్యప్ప స్వామి భక్తులు గుంటూరు నుంచి శబరిమల వెళ్లేందుకు ఓ ప్రైవేట్ ట్రావెల్స్ కు చెందిన బస్సును బుక్ చేసుకున్నారు. అదే బస్సులో గుంటూరు నుంచి శబరిమలకు బయలుదేరారు. ఈ క్రమంలో హైవేపై ప్రయాణిస్తుండగా చిల్లకూరు వద్ద ఒక్కసారిగా బస్ డ్రైవర్ చేతి నుంచి అదుపు తప్పింది. రైటర్ సత్రం వద్ద బస్ బోల్తా కొట్టి ప్రమాదానికి గురైంది. ఈ ఆకస్మిక ప్రమాద ఘటనతో అందులో ప్రయాణిస్తున్న ప్రయాణికులు ఆందోళనకు గురయ్యారు. భయాందోళనకు లోనై సహాయం కోసం పిలిచారు. అటుగా వెళ్తున్న పలువురు వెంటనే వారికి సహాయం చేసేందుకు ముందుకొచ్చారు. స్థానికుల సహకారంతో ప్రమాదంలో గాయపడిన వారికి బస్సు నుంచి బయటకు తీశారు. విషయం తెలుసుకున్న చిల్లకూరు పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకున్నారు. ప్రమాదం జరిగిన స్థలాన్ని పరిశీలించారు. ప్రమాద కారణాలపై వివరించారు. గాయపడిన క్షతగాత్రులను చికిత్స నిమిత్తం ఓ ఆసుపత్రికి తరలించారు. ఈ మేరకు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. అయితే బస్సు సౌర్యన్ ట్రావెల్స్ కు చెందిందిగా పోలీసులు గుర్తించారు. 35 మంది అయ్యప్ప భక్తులు ఆ బస్సులో ప్రయాణిస్తున్నారని సమాచారం. మనుబోలు మండలంలోని తీర ప్రాంత గ్రామాలలో సర్వేపల్లి ఎమ్మెల్యే సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి పర్యటించారు. కొలనుకుదురు వద్ద బోటులో వెళ్లి నీట మునిగిన పొలాలను పరిశీలించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే సోమిరెడ్డి మాట్లాడుతూ పొలాలను చూస్తుంటే సముద్రాన్ని చూసినట్లుందని, సర్వేపల్లి నియోజకవర్గంలో దిత్వా తుఫాను ప్రభావంతో ముత్తుకూరు, వెంకటాచలం, మనుబోలు మండలాల్లో తీవ్ర నష్టం వాటిల్లిందన్నారు. మనుబోలు మండలంలో 11,000 ఎకరాల్లో నారుమడులు, 2,300 ఎకరాల్లో నార్లు దెబ్బతిని రైతాంగం నష్టపోయిందన్నారు. గత ప్రభుత్వం చేసిన తప్పులకు ఇప్పుడు రైతులు అనుభవిస్తున్నారన్నారు. ఇరిగేషన్లో గత పాలకులు కాలువ పనులు చేయకుండానే 150 కోట్లు కాజేశారని ఆరోపించారు. రైతులకు విత్తనాలు ఇవ్వాలని ఇప్పటికే వ్యవసాయ మంత్రిని కోరామన్నారు. నష్టపోయిన ప్రతి రైతును ప్రభుత్వం ఆదుకుంటుందన్నారు. అనంతరం దళిత గిరిజన కాలనీలో పర్యటించి వారి సమస్యలు అడిగి తెలుసుకున్నారు. ఈ కార్యక్రమంలో ఏఎంసీ చైర్మన్ గాలి రామకృష్ణారెడ్డి, టీడీపీ మండల అధ్యక్షుడు పొన్నూరు రామకృష్ణయ్య, కేసీపీసీ చైర్మన్ వద్దినేని మస్తాన్ నాయుడు తదితరులు పాల్గొన్నారు. ఇటీవల కురిసిన భారీ వర్షాల వల్ల మనుబోలు మండలం, వెంకటాచలం, పార్ట్ ఆఫ్ వెంకటాచలం, పార్ట్ ఆఫ్ ముత్తుకూరు ఇవన్నీ కూడా సముద్రాల కింద మారిపోయినాయి. ఇప్పుడు మేము బోట్లో వచ్చాం. అది ఎక్కడ వరి పొలాలు అని అనేది కనపట్టంలా. నాకు జలుబు చేసి హెల్త్ బాగాలేకపోయినా వచ్చి చూసా. ఇక్కడ ఏంటంటే 3 days మధ్యలో ఆ రోడ్డు బ్లాక్ అయిపోయింది, రోడ్డు సబ్మెర్జ్ అయిపోయింది. ఇప్పుడు వీళ్ళు చెప్పేది ఏంటంటే 3.2 కిలోమీటర్ నుంచి 5వ కిలోమీటర్ వరకు రోడ్ లెవెల్ లేకపోతే బ్లాక్ అయిపోద్ది. ఇప్పుడు ఎన్ని ఊళ్ళు? బద్వేల్, వెంకన్నపాలెం, కొలనకుదురు, కట్టుపల్లి, విడూరుపాలెం, 5 గ్రామాలు రాకపోకలు ఆగిపోయినాయి 3 days. ఈ రోజు మార్నింగ్ తగ్గింది, మళ్ళీ వెహికల్స్ యథాతథంగా వచ్చే పరిస్థితి వచ్చింది. అసలు దీనికి అంతటికి మెయిన్ కారణం ఏంటంటే ఆ పోర్టు వాళ్ళు, కృష్ణపట్నం పోర్టు వాళ్ళు కండలేరు మీద వాళ్ళ చిలుకూరు మండలం, ముత్తుకూరు మండలాలను క్రాస్ చేసేదానికి కండలేరు మీద ఒక బ్రిడ్జి కట్టారు. ఆ బ్రిడ్జి సరిపోయే బ్రిడ్జి కట్టలే.
వాళ్ళు సొంత డిజైన్ చేసుకొని కట్టేసేసారు. అంతకుముందున్న నవయుగ కంపెనీ. దానివల్ల మనుషుల ప్రాణాలకి ముప్పు వచ్చేసేసింది. దురదృష్టం ఇది. వేరే వాళ్ళు వ్యాపారం కోసం వచ్చి ఏమిటి ఆ వెంట్స్ కొంచెం వెడల్పు చేసి ఆ బ్రిడ్జ్ కడితే ఏం పోద్ది? మీ ఇష్టం వచ్చినట్టు నేరోగా బ్రిడ్జ్ చేసి మీరు మాత్రం మీ ట్రాన్స్పోర్ట్ వెహికల్స్ అటు ఇటు పోవాలా? ఇక్కడ గ్రామాలు మునిగిపోవాలా? ప్రధాన కారణం అది. రెండోది కండలేరు కూడా వెడల్పు చేయాల్సిన అవసరం. కండలేరు క్రీక్ కూడా దాన్ని మొత్తం డీసిల్టింగ్ చేసి వైడన్ చేయాల్సిన అవసరం. ఇది ఎక్కడి నుంచి వస్తుంది? కండలేరు +VR. అక్కడి నుంచి దాదాపు పర్వతాపురం దగ్గర నుంచి, బావిటిపట్నం నుంచి, పులికొల్ల దగ్గర నుంచి ఈ గ్రామాలన్నీ అక్కడ మునిగిపోయే పరిస్థితి వచ్చింది. అక్కడ 90 కోట్ల ఎస్టిమేట్ వేసేసి గవర్నమెంట్కి పంపించింది. ఇవన్నీ ఎమర్జెన్సీ వర్క్స్. జిల్లా అధికార యంత్రాంగం, కలెక్టర్ గారు కానీ ఈ మా అబ్లిగేషన్స్ కాదు, మేమేదో రికమెండేషన్స్ కాదు, మా రికమెండేషన్స్ కాదు, అత్యవసర పరిస్థితులు. ఇప్పుడు నిన్న ఈ 3 డేస్లో కండలేరికి కానీ ఒక 40-50 వేల క్యూజిక్స్ ఇన్ఫ్లో కానీ వచ్చి ఉంటే అత్యంత ప్రమాదకర పరిస్థితులు వచ్చి ఉన్నాయి. అత్యంత ప్రమాదకర పరిస్థితులు. అక్కడ ఆ షట్టర్స్ చెడిపోతే కలెక్టర్ గారు వెళ్ళారు, మా వాళ్ళందరూ, మా మండల నాయకులు, మా సన్ బాబు అందరు వెళ్ళారు, నా సన్ రాజగోపాల్ పోయినాడు. ఆ జనరేటరు చెడిపోతే నెల్లూరు నుంచి జనరేటర్ తెప్పించి షట్టర్స్ ఓపెన్ చేశారు. అప్పటిదాకా ప్రమాదకరమైన పరిస్థితి. కానీ ఏవి తిరుమలంపాలెం బ్రిడ్జి మేము అప్పుడు శాంక్షన్ చేయించి టెండర్ పిలిచేసి 2018 ఆఖరిలో టెండర్స్ పిలిపించి టెండర్ కన్ఫర్మ్ అయిపోయి కాంట్రాక్టర్ మెటీరియల్ అంతా కలెక్ట్ చేసి పని మొదలుగా పెట్టిపోయినారు. వాళ్ళ గవర్నమెంట్ వచ్చింది, ఆపేసేసారు. అసలు రైతులు కెనాల్ సిస్టమ్, డ్రైనేజ్ సిస్టమ్ వీటిని ఏది కూడా లాస్ట్ గవర్నమెంట్ పట్టించుకోలే. ఈయన ఉన్నాడు సర్వేపల్లి ఎమ్మెల్యే, రోజు నిద్రలేసి తిట్టుడు తప్ప, వాగుడు తిట్టుడు తప్ప అసలు ప్రజలకు ఏం అవసరం ఉంది? అవి రైతుల పరిస్థితి ఏంటి? ఇటువంటి ఫ్లడ్స్ వస్తే ఆ కండలేరు +VR నుంచి నీళ్లు వస్తే ఎక్కడెక్కడ ఏ గ్రామాలకు ప్రమాదం? వీటి గురించి ఆలోచించిన పాపాను పోలే. అందుకని నేను కలెక్టర్ గారికి నేను చెప్పేది ఏంటంటే, ఫస్ట్ కండలేరు సర్ప్లస్ దగ్గర నుంచి ఆ గ్రామాలు బతకాలంటే 5.5 కిలోమీటర్స్ 90 crores-తో వర్క్ జరగాల. ఇదేమి రెగ్యులర్ వర్క్స్ కాదు, ఇది అత్యవసరమైన పనులు. అట్నే ఈ క్రీక్ అంతా, కండలేరు క్రీక్ అంతా రెనోవేట్ చేయాలి. అదేవిధంగా ఆ బ్రిడ్జి నవయుగ కంపెనీ కట్టిన బ్రిడ్జి వైడన్ చేసేదానికి దాన్ని కూడా డిజైన్ మార్పు చేయాలి. వెంకటాచలం మండలం తిరుమలంపాలెం ప్రతిసారి బోటే, ఇప్పుడు ఇంకొక 3 రోజులు బోట్తో దాటాల్సిందే. ఎక్కువ మంది పేదలు నివాసాలుంటున్న నగరంలోని వెంకటేశ్వరపురం 53, 54 డివిజన్లను నంబర్ 1గా తీర్చిదిద్దడమే లక్ష్యంగా పనిచేస్తున్నట్లు రాష్ట్ర పురపాలక శాఖ మంత్రి నారాయణ పేర్కొన్నారు. నెల్లూరులోని గాంధీ గిరిజన కాలనీ సమీపంలో ఉన్న ఓ ఫంక్షన్ హాల్లో 53, 54 డివిజన్లో నివాసాలు ఉంటున్న గిరిజనులు పేదలకు ఇళ్ల పట్టాల పంపిణీ కార్యక్రమం చేపట్టారు. గతంలో భగత్ సింగ్ కాలనీ ప్రజలకు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు వర్చువల్గా పట్టాలు అందజేశారన్నారు. రెండో విడతగా 134 మందికి, 53వ డివిజన్లోని గిరిజనులకు 88 మందికి పట్టాలను అందించినట్లు పేర్కొన్నారు. రాష్ట్రంలో ఇల్లు లేని ప్రతి పేదవారికి సొంత ఇంటిని కల్పించడమే కూటమి ప్రభుత్వం లక్ష్యమన్నారు. పేదల కష్టాలు తనకు బాగా తెలుసని, తాను ఓ పూరగుడిసెలో నుంచి వచ్చిన వాడినేనన్నారు. ఈ కార్యక్రమంలో ఆర్డీఓ అనుష, కమిషనర్ నందన్, స్థానిక కార్పొరేటర్లు దేవరకొండ సుజాత, సఫియా ముజీర్, క్లస్టర్ల ఇన్ఛార్జ్ జహీర్, కో ఆప్షన్ సభ్యుడు జమీర్, నాయకులు ముజీర్, అశోక్, మునీర్ తదితరులు పాల్గొన్నారు. ఎందుకంటే మీ అందరి కోసం భగత్ సింగ్ కాలేజీలో ఉన్నటువంటి వారికి శాశ్వతమైన పట్టాలు ఇవ్వడం అనేటువంటి ఒక దశాబ్దాల కళ. ఆ కళ కొన్ని నెలల క్రితం నిజమైంది. అందులో భాగంగా మొదటి విడతలో 633 మందికి ఆ రోజు గౌరవ ముఖ్యమంత్రి వర్చువల్ విధానంలో పట్టాలు ఇచ్చి, ఈ రోజున రెండవ దశలో భాగంగా ఈ రోజున 134 మందికి కూడా పట్టాలు ఇవ్వడానికి ఇక్కడికి మన మంత్రివర్యులు చేస్తున్నారు. అంతేకాకుండా ప్రధానమంత్రి ఆవాస్ యోజన రెండవ దశలో భాగంగా 53, 54 డివిజన్స్లో ఈ హౌసింగ్ శాంక్షన్ అయినటువంటి వారికి హౌసింగ్ ప్రొసీడింగ్స్ చేయడానికి కూడా వారు వచ్చున్నారు. అందరూ కూడా అర్హులైన ప్రతి ఒక్కరికి కూడా ఇల్లు లేదా ఇల్లు పట్టాలు ఇవ్వనటువంటిది మన మంత్రి గారి యొక్క ఉద్దేశం. ఖచ్చితంగా అర్హులైన ప్రతి ఒక్కరికి కూడా ఇల్లు లేదా ఇల్లు పట్టాన్ని ఇచ్చి నెల్లూరు నగరంలో ఇల్లు లేని పేదవారు ఉండాలనేటువంటి కళ సాకారానికి వారు చేస్తున్న దృష్టి వాళ్ళందరికీ మనమందరం
అధికారులను తీసుకుని ఇక్కడికే తీసుకొస్తాను, మీ ముందే డిస్కస్ చేస్తా, అది కానీ చేయగలిగితే నేను చేసి పెడతానని చెప్పి ఇస్తానని చెప్పరా, ఇస్తానని ఎలక్షన్ మాట చెప్పరా. బట్ అధికారులు తీసుకొచ్చి మీ కాలనీలోనే ఇక్కడే కూర్చొని పెడతా, మీ ముందే డిస్కస్ చేస్తా, చేయడానికి మీరుంటే చేస్తానని చెప్పారు. అదేవిధంగా మార్చి 1వ తేదీ పెన్షన్స్ ఇచ్చేటప్పుడు మార్చి 1 కలెక్టర్ గారిని, జేసీని, కమిషనర్ని, ఇరిగేషన్ ఎస్సీని తీసుకొచ్చాడు కూర్చొని గారు. వాళ్ళతో డిస్కస్ చేశారు. ఆ రోజు ఏం చెప్పారంటే ఇది మా చేతుల్లో చేస్తా, మేము ఊళ్ళకి కాదు, జిల్లా లెవెల్లో కలెక్టర్ లెవెల్లో ఇచ్చేది కాదు, ఇది గౌరవమైన ముఖ్యమంత్రి గారు క్యాబినెట్ లో పెట్టి అప్రూవ్ చేయాలా, కాబట్టి మేము ఇక్కడి నుంచి కాగితాలు పంపిస్తాం, అక్కడ చేయకుంటే ఇక్కడి నుంచి కాగితాలు పంపించారు. 1429 మందికి పట్టాలకి ఇక్కడ నుంచి అధికారులు పంపిస్తే అక్కడ ముఖ్యమంత్రి గారు చెప్పాను, సార్ దాదాపు 20-30 సంవత్సరాలు ఉంటున్నారు, వాళ్ళకి గత ప్రభుత్వం కాగితాలు ఇచ్చింది, అవి పట్టాలని చెప్పింది, కానీ వాళ్ళు బ్యాంకులు కూడా చాలా అంటున్నారు, అవి పట్టాలు కాదు, మనం పట్టాలు ఇవ్వాలంటే. వెంటనే ముఖ్యమంత్రి గారు ఆ పాప ఎంతసేపు సార్ అక్కడి నుంచి పేపర్ పంపిస్తున్నారు చేయాలంటే ముఖ్యమంత్రి గారు వెంటనే ఆ యొక్క ఫైల్స్ తెప్పించి వెంటనే క్యాబినెట్ లో పెట్టుకున్నారు. వెంటనే క్యాబినెట్ లో పెడితే క్యాబినెట్ లో ముఖ్యమంత్రి గారు దాన్ని అప్రూవ్ చేశారు. వాళ్ళు కూడా అడిగాను, మీరు ఇక్కడికి వచ్చినా మీరే పట్టాలు ఇవ్వాలా అంటే వర్చువల్గా వీడియోలైనా మీరు ఇవ్వాలంటే ఆ రోజు వీడియో కాన్ఫరెన్స్ లోకి వచ్చారు. ఆ రోజు 633, ఇప్పుడు వచ్చి 134, అంటే దాదాపు 767 పూర్తి అవుతున్నాయి. మిగతా ఇంకా ఉన్నాయి, అవి కూడా అధికారులు వెరిఫై చేస్తున్నారు. మొత్తం 1429 మందికి పట్టాలు ఇస్తాం. మన సిటీలో ఎవరైనా సొంత స్థలం ఉండి లేదా ప్రభుత్వం పట్టా ఇచ్చినా లేదా ప్రొఫెషనల్ సర్టిఫికేట్ ఉన్నా వాళ్ళు కట్టుకోవడానికి ప్రభుత్వం రైతుల అవసరాల మేరకు యూరియా పంపిణీ చేయాలని నెల్లూరు జిల్లా కలెక్టర్ హిమాంశు శుక్లా వ్యవసాయ శాఖ అధికారులకు ఆదేశించారు. కలెక్టరేట్ నుంచి ఆయన డిఏఓ సత్యవాణితో కలిసి వ్యవసాయ శాఖ అధికారులతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ రైతు సేవా కేంద్రాలు PACSల ద్వారా రైతులకు అవసరమైన యూరియాను అందిస్తున్నామన్నారు. పంపిణీలో ఎవరైనా అక్రమాలకు పాల్పడితే కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు. బహిరంగ మార్కెట్లలో యూరియా నిల్వ చేయడం, అధిక ధరలకు విక్రయించినట్లు గుర్తిస్తే కేసులు నమోదు చేస్తామన్నారు. విజిలెన్స్, ఇంటెలిజెన్స్ అధికారులు నిరంతరం నిఘా ఉంచాలని ఆదేశించారు. రైతులకు అవసరమైన ఎరువులు, పురుగు మందులు సకాలంలో అందించడమే ప్రధాన లక్ష్యంగా పనిచేయాలని అధికారులకు తెలిపారు. ఈ కార్యక్రమంలో సబ్ కలెక్టర్ హిమా వంశీ, మార్క్ఫెడ్ DM పవన్ కుమార్, ఇంటెలిజెన్స్ CA నరసింహరావు, సివిల్ సప్లైస్ అధికారులు లీలారాణి, అర్జున్ రావు తదితరులు పాల్గొన్నారు.
నెల్లూరు సిటీ నియోజకవర్గ పరిధిలోని కనుపర్తిపాడు విపిఆర్ కన్వెన్షన్ సెంటర్లో దివ్యాంగులకు ఉచిత ఎలక్ట్రికల్ సైకిళ్లను నెల్లూరు పార్లమెంట్ సభ్యులు వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి, రాష్ట్ర పురపాలక శాఖ మంత్రి పొంగూరు నారాయణ అందజేశారు. విపిఆర్ రాజకీయాలకు అతీతంగా పార్లమెంట్ పరిధిలోని అన్ని నియోజకవర్గాల్లో దివ్యాంగులకు అండగా భరోసాగా నిలుస్తూ వారిలో ఆత్మవిశ్వాసం నింపేలా ఎలక్ట్రిక్ ట్రై సైకిళ్లు అందిస్తూ వస్తున్నారు. నెల్లూరు పార్లమెంట్ పరిధిలోని ఎమ్మెల్యేల సహకారంతో ఇప్పటికే కోవూరు, ఉదయగిరి, కందుకూరు, కావలి, నెల్లూరు రూరల్ నియోజకవర్గాల్లో దివ్యాంగులకు ఎలక్ట్రిక్ ట్రై సైకిల్ పంపిణీ పూర్తి చేశారని చెప్పారు. ప్రస్తుతం నెల్లూరు సిటీ నియోజకవర్గంలో సుమారు 84 మంది దివ్యాంగుల ట్రై సైకిల్స్ అందజేయడం జరిగిందన్నారు. ఈ కార్యక్రమంలో తెలుగుదేశం జిల్లా పార్టీ అధ్యక్షులు అబ్దుల్ అజీజ్, ఎమ్మెల్సీ బల్లి కళ్యాణ్ చక్రవర్తి, నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు. ఈరోజు నగరంలో దాదాపు ఇప్పుడు 89 మందికి బహుశా ఇప్పుడు ట్రై సైకిల్స్ ఇస్తున్నారు. అలాగనే ఈ 7 నియోజకవర్గాల్లో 1000కి పైగా ఎవరైతే ఈ మధ్య కాలంలో షుగర్స్ వల్ల దాన్ని యాంపిట్యూట్ అయి ఉన్నారో, కాళ్ళని తీసేశారో, లేదా పుట్టుకతో ఉండేవాళ్ళు కానీ వీళ్ళందరూ మనిషి మొబిలిటీ లేకపోతే, ఇక్కడి నుంచి పక్కన జరగలేకపోతే దానికన్నా నరకం ఇంకోటి ఉండదు. ఈరోజు ఒక బ్యాటరీ ఆపరేటెడ్ ఎలక్ట్రికల్ చార్జ్ చేసుకుంటే మళ్ళా 3-4 గంటలు పనిచేస్తుంది. సో ఇటువంటిది మంచి ట్రై సైకిల్స్ ఇచ్చి ఇంతమందికి ఆ యొక్క మొబిలిటీని ఇచ్చిన విపిఆర్ ఫౌండేషన్ కి, ప్రత్యేకంగా ఎంపీ గారికి, వాళ్ళ సతీమణికి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజే. ఈరోజు మనం విపిఆర్ ఫౌండేషన్ ద్వారా నెల్లూరు సిటీలో 85 మందికి ఈ ట్రై సైకిల్స్ ఇవ్వడం అనేది నిజంగా విపిఆర్ ఫౌండేషన్ అదృష్టంగా భావిస్తున్నాం. ఎందుకంటే ఆల్రెడీ విపిఆర్ ఫౌండేషన్ ద్వారా ప్రతి నియోజకవర్గంలో ఆల్మోస్ట్ 1000కి పైన ఈ ట్రై సైకిల్స్ అందజేయడం జరిగింది. ఇందుకు ప్రతి ఒక్క ఎమ్మెల్యే సహకరించి ఎవరైతే దివ్యాంగులు వాళ్ళ నియోజకవర్గాల్లో ఉన్నారో వాళ్ళందరికీ ఈ విధంగా ఇప్పించడం జరిగింది. అదేవిధంగా ఈరోజు నెల్లూరు సిటీలో నారాయణ సార్ ఆధ్వర్యంలో, ఇక్కడ ఎంపీ గారి ఆధ్వర్యంలో ఈ దివ్యాంగులకి ఈ ట్రై సైకిల్స్ ఇవ్వడం జరిగింది. విపిఆర్ ఫౌండేషన్ మొదలుపెట్టి 2016లో మొదలుపెట్టాం. ఆ రోజు నుంచి ఈ రోజు వరకు నిరంతరం పేద ప్రజల సేవ కోసమే అంకితమైంది విపిఆర్ ఫౌండేషన్. ఇది రాజకీయాలకి అతీతంగా ఉన్న ఫౌండేషన్. ఎందుకంటే ఈ ఫౌండేషన్ స్టార్ట్ చేసినప్పుడు మేము ఏ రాజకీయ నాయకులం కాదు, సేవ చేయడానికి పేద ప్రజల కోసం అని చెప్పి స్థాపించిన ఫౌండేషన్ ఇది. దాని తర్వాత ఈ సేవ మన దగ్గరకు వచ్చిన వాళ్ళకే చేస్తున్నాం. మనము ప్రజల్లోకి వెళ్తే ఇంకా ఎక్కువ మందికి సేవ చేయగలము అనే ఒకే ఒక ఉద్దేశంతో రాజకీయాల్లోకి వచ్చిన వాళ్ళం ఎంపీ వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారు కానీ, నేను కానీ. దాని ద్వారానే ఈరోజు ఎంతో మందికి విపిఆర్ విద్య ద్వారా విపిఆర్ వైద్యం ద్వారా వైద్యం, అదేవిధంగా విపిఆర్ అమృత ద్వారా సుమారు 200 వాటర్ ప్లాంట్ కూడా ఇవ్వడం జరిగింది. ఇవ్వడం ఒకటైతే 2016లో మొదలుపెట్టిన వాటర్ ప్లాంట్స్ కూడా ఈ రోజుకి మేమే రన్ చేస్తున్నాం. ఎక్కడ ఎటువంటి రిపేర్లు వచ్చినా, వాళ్ళకి ఎటువంటి అవాంతర్యాలు వచ్చినా అవన్నీ కూడా చూస్తూ ఇప్పటి వరకు పేదల దాహార్తి తీరుస్తున్నాం. అలాగే వీటన్నిటినీ ఒక వ్యక్తి అయితే నెల క్రితం మొదలుపెట్టిన విపిఆర్ నేత్ర అనేది ఎంతో బృహత్తరమైన కార్యక్రమం. ఈ కార్యక్రమం కూడా ప్రతి దగ్గర, ప్రతి కాన్స్టిట్యూన్సీ, ఇప్పుడు ఉదయగిరి నుంచి స్టార్ట్ చేస్తాం, జిల్లా మొత్తం ఈ విపిఆర్ నేత్ర ద్వారా ఎవరికైతే కంటి చూపు సరిగా లేదో వాళ్ళకి అక్కడక్కడే అద్దాలు ఇవ్వడం జరుగుతుంది ఇమీడియట్గా. కాబట్టి ఇలాంటి సేవా కార్యక్రమాల్లో మేము ముందుకు వెళ్తూ ఉంటే మాకు తోడ్పాటుగా ప్రతి ఒక్కరూ ఆ స్థానిక నాయకులు ముందుకు వచ్చి సపోర్ట్ చేయాలని చెప్పి కోరుకుంటున్నాం. అలాగే ఈరోజు ఇందాకే అబ్దుల్ అజీజ్ గారు చెప్పినట్టు నారాయణ సార్ కూడా మాకు
తోడుగా ఈ నెల్లూరు సిటీలో ఉన్న ప్రజలకి ఆయన ఫౌండేషన్ ద్వారా ఎన్నో కార్యక్రమాలు చేస్తున్నారు. ఇలాంటి నెల్లూరు సిటీ ఇలాంటి ఒక ఎంపీని, ఎమ్మెల్యేగా, మినిస్టర్ గారిని కలిగి ఉండడం నిజంగా అదృష్టం అని చెప్పి నేను తెలియజేసుకుంటున్నాను. వేమిరెడ్డి ఫౌండేషన్ ద్వారా ఈరోజు దాదాపు 84 మంది దివ్యాంగులకి నా కాన్స్టిట్యున్సీలో, సిటీ కాన్స్టిట్యున్సీలో వాళ్ళకి ట్రైసైకిల్స్, క్వాలిటీ ఉండే ట్రైసైకిల్స్ ఈరోజు ఇవ్వటం నిజంగా నేను చాలా చాలా ఆనందంగా పడుతున్నాను. ముఖ్యంగా అన్నిటికంటే ఇంపార్టెంట్ అంటే వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారు కానీ వారి సతీమణి కానీ రాజకీయాలకు రాకముందు నుంచే సేవ చేస్తున్నారు. అది గొప్పతనం. రాజకీయాలకు రాకముందే వాళ్ళు అనేక సేవా కార్యక్రమాలు, అంటే అమృతధార వాటర్ ప్లాంట్స్ అని దాదాపు 200 ప్లాంట్స్ వాళ్ళు ఇవ్వటం జరిగింది. అదేవిధంగా 940 మందికి ట్రైసైకిల్స్ ఇచ్చారు. 940 మందికి 7 కాన్స్టిట్యున్సీలో. ఈ విధంగా అనేక కార్యక్రమాలు, టెంపుల్స్ సంబంధించి ఎన్నో టెంపుల్స్కి యాక్చువల్గా వాళ్ళు ఎంతో సహాయం చేశారు. అదేవిధంగా వీరి ఫౌండేషన్ ద్వారా అనేక మందికి కంటి పరీక్షలు చేయించి వాళ్ళకి ఉచితంగా కళ్ళద్దాలు ఇవ్వటం. అదేవిధంగా అనేక మంది అంటే జనరల్గా కొన్ని చెప్పి చేస్తుంటారు, కొన్ని చెప్పకుండా జరుగుతుంటాయి. నాకు చాలా మంది చెప్పారు, సార్ ఇబ్బంది అని పోతే వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారు కాదనకుండా చేస్తారు. అలా అనేక సేవలు నెల్లూరులో చేస్తూ ఈరోజు నేను శాసనసభ్యులుగా నెల్లూరు సిటీకి ఉన్నాను. వారు ఎంపీగా ఉన్నారు. వారికి డబ్బుతో అవసరం లేదు. వారికి 1000 కోట్లు ఉంది. సంపాదన కోసం రాజకీయానికి రాలా. అందరూ నెల్లూరు పార్లమెంట్లో అందరూ గుర్తుపెట్టుకోవాల్సింది, వారు సంపాదన కోసం రాజకీయాలకు రాలేదు. కేవలం ప్రజలకు సేవ చేయాలా, సేవ కోసం వచ్చారు. వారి సతీమణి గారు కూడా సేవ కోసం వచ్చారు. ఎందుకంటే తెలుగుదేశం పార్టీలోకి వచ్చేటప్పుడు నేను యాక్చువల్గా విభిన్న ప్రతిభావంతుల సంక్షేమం కోసం రాష్ట్ర ప్రభుత్వం ఎల్లప్పుడూ అండగా ఉంటుందని జిల్లా కలెక్టర్ డాక్టర్ వెంకటేశ్వర్ పేర్కొన్నారు. Sir. మన విభిన్న ప్రతిభావంతుల కీర్తిని రాష్ట్ర స్థాయిలో నిలబెట్టిన వీళ్ళందరికీ మీరు గట్టిగా క్లాస్ కొట్టి ఎంకరేజ్ చేయాలి. దివ్యాంగుల కోసం ఎంతో వాళ్ళ సంక్షేమం, వాళ్ళ అభివృద్ధి కోసం ఎంతో ఎఫర్ట్స్ తీసుకుంటుంది, ఎన్నో ప్రయత్నాలు చేస్తుంది. అధికారులు కూడా మాకు ఎప్పటికప్పుడు దివ్యాంగుల సంక్షేమం కోసం అన్ని రకాల తోడ్పాటు ఇవ్వాలని కూడా ఆదేశాలు ఇస్తుంది. దాంట్లో భాగంగానే మొన్న ఇంద్రధనస్సు అంటే 7 ప్రాధాన్యతలు 7 కార్యక్రమాలు కింద ప్రభుత్వం ఒక కార్యాచరణ రూపం, ఒక మంచి శుభసూచకంగా మనం ఈరోజు చూడాలి. మీ అందరూ దీన్ని ప్రతి ఒక్కరు కూడా వాడుకోవాలి. దీంట్లో భాగంగానే మేము కూడా తిరుపతిలో
ఎటువంటి ఇబ్బందులు లేకుండా కూడా చూసుకోవడం జరుగుతుంది. అదేవిధంగా ఈరోజు ఏ దేశంలో ఏ రాష్ట్రంలో కూడా ఇవ్వనంత సామాజిక భద్రత పెన్షన్ మన రాష్ట్ర ప్రభుత్వం ఇస్తుంది. ముఖ్యంగా దివ్యాంగులు 6,000 రూపాయలు ప్రతి నెల మీ ఇంటి వద్దనే అందిస్తుంది. ఇంకొంతమందికి సుమారుగా 15,000 రూపాయలు ప్రభుత్వం అందిస్తుంది. కానీ చాలా మంది పిల్లలు చదువుకుంటున్నారు, మళ్ళీ ఇంటికెళ్ళి తీసుకోవాల్సి వస్తుంది. కాబట్టి వాళ్ళకి ఇబ్బందులు ఉన్నాయని చెప్పేసి గౌరవ ముఖ్యమంత్రి గారు ఒక మంచి ఉద్దేశంతో స్కూల్ దగ్గరే, కాలేజీ దగ్గర కానీ యూనివర్సిటీ దగ్గరే పెన్షన్ ఇచ్చే విధంగా కూడా కార్యాచరణ ఒకటి చేస్తున్నారు. ఎంతో మంది ఉద్యోగాలు. అదేవిధంగా ప్రభుత్వం టిడ్కో కులాలు కానీ మున్సిపాలిటీలో ఎన్నో చోట్ల కడుతుంది. ప్రభుత్వ హౌసింగ్ మార్కెట్లో గ్రౌండ్ ఫ్లోర్ లో దివ్యాంగులు కేటాయించడం అనేది చాలా మంచి పరిమాణం. మీ అందరికీ కూడా అది ఉపయోగించుకోవాల్సిందిగా కోరుతున్నాను. అదేవిధంగా చాలా మంది సపరేట్ కాలనీ ఏర్పాటు చేస్తే బాగుంటుందన్నారు. దానికోసం కూడా ల్యాండ్ చూసి ఎంతమంది అయితే బెనిఫిషరీలు తిరుపతి పట్టణం, తిరుపతి చుట్టుపక్కల ఉన్నారో వాళ్ళందరికీ కూడా వీలైనంత వరకు ఒకే హౌసింగ్ కాలనీలో వాళ్ళకి ఏర్పాటు చేసి క్రమంగా వాళ్ళకి. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. గూడూరు DRW కళాశాలలో 9వసారి జరిగిన మెగా జాబ్ మేళా. హాజరైన గూడూరు ఎమ్మెల్యే డాక్టర్ పాసం ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి ప్రసారమయ్యే BC న్యూస్ లో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్కారం.